రామాయణ ఉత్తరకాండ 59 సర్గ. యయాతి తన ముసలితనాన్ని పురునకు సంక్రమింపచేసి అతని యవ్వనాన్ని తను తీసుకున్నాడు. అంటే కొడుక్కి ముసలితనం ఇచ్చేసి కొడుకు ఒక యవ్వనాన్ని తండ్రి తీసుకోవటం. కొంతకాలం తర్వాత అతడు తన యవ్వనాన్ని మళ్ళీ కొడుకుకి అప్పగించేసి అతని రాజ్యాభిషిక్తుని కూడా చేసి వనప్రస్థానికి వెళ్ళిపోతాడు యయాతి. श्रुत्वा तूषणसंक्रुद्धं तथार्तो नहुषात्मजः जरां परमिकां प्राप्य యదుం వచనమబ్రవీత్. శుక్రాచార్యుడు కోపంలో ఇచ్చిన శాపమైన వచనాలు వినినంతనే యయాతికి తీవ్రమైన ముసలితనం వెంటనే వచ్చేసింది. ఎంతో కృంగిపోయాడు. యథోత్వమసి ధర్మజ్ఞో మదర్థం ప్రతిగృహ్యతాం జరాం పరమికాం పుత్ర భోగే రంస్యే మహాయశః. వెంటనే అతడు యదువుల్లో ఇట్లా అన్నాడు. అంటే ఎలా అయితే ఇద్దరు భార్యకి మళ్ళీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక భార్యకు ఒక్కొక్క కొడుకు. యదు కుమార, నువ్వు ధర్మజ్ఞుడివి, ఎంతో యశస్వి. నా కొరకు నువ్వు నా తీవ్రమైన ఈ ముసలితనాన్ని నువ్వు స్వీకరించవా? అంటే నీ యవ్వనాన్ని నాకు ఇచ్చేసి నా ముసలితనాన్ని నువ్వు స్వీకరించు అని దేవయాని యొక్క కొడుకైన యదుని అడిగాడు యయాతి. నతావత్ కృతాకృత్యోస్మి విషయేషు నరర్షభ అనుభూయ తథా కామం తతః ప్రాప్స్యామ్యహం జరాం. నేను భోగములు ఇంకా అనుభవించాలి. అంటే ముసలవాడు అయిపోయాక కూడా తనకి ఇంకా భోగాల మీద కోరిక పోలేదు. అందుకని యవ్వనంలో ఉన్నవాడిని తన యవ్వనం తనకిచ్చేయమని, నా ముసలితనం నువ్వు తీసుకో, ఎందుకంటే నేను ఇంకా అనుభవించటానికి చాలా ఉన్నది, నేను ఇంకా అనుభవించాలి, నా కోరిక తీరలేదు. అందుకు నరశ్రేష్ఠ, ఆ విషయ సుఖాన్ని నేను అనుభవించట్లో ఇంకా తృప్తి చెందలేదు. తృప్తి చెందేదాకా నాకు ఇది కావాలి. అందువలన నేను పూర్తిగా ఇంద్రియ సుఖములను అనుభవించిన తర్వాత నీ నుంచి నా వృద్ధాత్వం ఏదైతే నీకు ఇప్పుడు ఇస్తున్నానో అది మళ్ళీ నేను స్వీకరించేస్తాను అని చెప్పాడు. యదుస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ నరర్షభం పుత్రస్తే దయితః పూరుః ప్రతిగృహ్ణాతు వైజరాం. యదువు ఆ తండ్రి మాటలు విన్న తర్వాత మహారాజుతో ఇలా చెప్పాడు. రాజా, నీ ముద్దల కొడుకుకైన పురువు నీ వార్ధక్యాన్ని స్వీకరించునిగాక. అంటే ఇప్పుడు దాకా ఎవరి మీద అయితే ప్రేమ ఒలకబోసి ఎంత బాగా చూసుకున్నావో ఇది కూడా వాళ్ళని అడిగి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి నువ్వు లబ్ధి పొందు. ఆదరించకుండా ఎప్పుడూ అనుమానిస్తూ అలాగే ఎప్పుడూ అవమానిస్తూ బాధిస్తూ ఉండి అడగటానికి నోరెలా వచ్చింది? ఇవన్నీ మాట్లాడకుండా నువ్వు నీ ముద్దుల కొడుకునే అడుగు, వాడిస్తే తీసుకో అన్నట్టుగా చెప్పి ఊరుకున్నాడు. బహిష్కృతోహం అర్థేషు సన్నికార్చాశ్చాపార్థివ ప్రతిగృహ్ణాతు వైరాజన్ కహ సాహష్నాతి భోజనం. రాజా, నువ్వు నన్ను ఏనాడు దగ్గరికి కూడా తీసుకుని ఎరగవే. ఎన్నో రకాల సుఖములకి ఆర్తిగా నేను ఎంత నీ ప్రేమ కోసము మాట కోసం వేచి ఉన్నాను. కానీ అన్ని సుఖాలకి అన్నిటికీ నీ ఆ భార్యకి ఆ బిడ్డకే ఇచ్చావే. అందుకే నీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు అది మళ్ళీ నీకు తిరిగిస్తారు. నన్నెప్పుడు నువ్వు ఆదరించను కూడా ఆదరించలేదు. నన్నెప్పుడు దూరంగానే ఉంచావు. ఇప్పుడు ఇవి నీ అవసరం వచ్చిందని నన్ను అడుగుతున్నావా? నీ సరసన చేరి తిన్ని సకల సౌఖ్యాలు అనుభవించిన ఆ ముద్దుల కొడుకు పురుడే నీ వార్ధక్యాన్ని కూడా స్వీకరిస్తాడు అన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాజా పురం అధాబ్రవీత్ ఇయం జరా మహాబాహో మదర్థం ప్రతిగృహ్యతాం. యదు కుమారుని మాటలు విన్న తర్వాత యయాతి మహారాజు పురునితో, మహాబాహు, నీవు నా మేలునకై, అంటే నేను సుఖముల్ని అనుభవించటానికి నా ఇంద్రియాలకి ఇంకా నేను బానిసైపోయినాను, అందుకనవి ఇంకా నేను అనుభవించాలి, తృప్తి చెందలేదు ఇంకా, అందుకు నా వార్ధక్యాన్ని నువ్వు స్వీకరిస్తావా అని అప్పుడు అడిగాడు. నహుషేనేవ ముక్తస్తు పురుః ప్రాంజలిరబ్రవీత్ ధన్యోస్మ్యానుగృహీతోస్మి శాసనే అస్మి తవ స్థితః. అంతటా పురుడు నమస్కరించి తండ్రికి, తండ్రి, నీ అనుగ్రహానికి పాత్రుడైనను నేను ధన్యుణ్ణి, నీ ఆజ్ఞను తలదాలుస్తున్నాను అని చెప్పాడు.
पुरोर्वचनमाज्ञाय नहुषः परया मुधा प्रहर्षम् अतुलं लीभि జరాం సంక్రామయశ్చతాం. పురునొక్క మాటలు విన్నంతనే యయాతికి అంతులేని సంతోషం వచ్చేసింది. పొంగిపోయాడు. యోగ బలం వల్ల అతడు తన ముసలితనాన్ని తన కొడుకుకైన పురుడికి సంక్రమించేలాగా చేశాడు. కొడుకొక్క యవ్వనాన్ని తనకి సంక్రమించుకునేలాగా. తతః స రాజా తరుణః ప్రాప్య యజ్ఞాన్ సహస్రశః బహువర్షసహస్రాణి పాలయామాస మేధినిం. తర్వాత రాజు కుమారుని నుంచి చక్క యవ్వనాన్ని పొందేశాడు. వేల కొలది యజ్ఞాలు ఆచరిస్తూ ఎన్నో వేల సంవత్సరాలు అతడు రాజ్యాన్ని కూడా పరిపాలిస్తూ యవ్వనాన్ని అంటే ఇంద్రియాల సుఖాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాడు. అత దీర్ఘస్య కాలస్య రాజా పూర్వం తథా బ్రవీత్ ఆనయస్వ జరాం పుత్ర న్యాసం నిర్యాతయస్వ మే. అలా చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఆ రాజు తన కొడుకు పురునితో ఇలా అన్నాడు, కుమారా, నీ దగ్గర నేను న్యాసంగా అంటే నాది నీ దగ్గర పెట్టి వెళ్ళాను, అది నాదే. ఏదైతే వార్ధక్యమైన ముసలితనం కొడుక్కి ఇచ్చేశాడు, అందుకు న్యాసంగా నీ దగ్గర ఉంచిన నా ముసలితనం మరలా నాకు ఇచ్చేయి అన్నాడు. న్యాసభూత మయా పుత్ర త్వయి సంక్రామిత జరా తస్మాత్ ప్రతి గ్రహిష్యామి తాం జరాం మా వ్యథాం కృతాః. నాయనా, నీకు నా వార్ధక్యాన్ని న్యాసంగా సంక్రమింపచేశాను, కొంతకాలం వరకే అది. అందువలన నా ముసలితనాన్ని నేను మళ్ళీ స్వీకరించేస్తున్నాను. దీనికి నువ్వు ఏమాత్రము కూడా బాధపడద్దు, నేను ఇష్టంగానే ఇప్పుడు స్వీకరిస్తున్నాను అన్నాడు. ప్రీతశ్చాస్మి మహాబాహో శాసనస్య ప్రతిగ్రహాత్ త్వాం చాహం అభిషేక్ష్యామి ప్రీతియుక్తో నరాధిపం. మహాబాహు, నువ్వు నా ఆజ్ఞను శిరసా వహించినందుకు నేను ఎంతో సంతృప్తుడయ్యాను. అక్కడ మాట వింటమే కాకుండా ఎవరు తీసుకుంటారు అలాగా? మళ్ళీ అంత చక్కగా తనకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తగ్గట్టుగా అనుభవించేశాడు. అందుకు నేనెంతో సంతృప్తుడయ్యాను కనుక నేను సంతోషంతో నిన్ను ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసేస్తున్నాను అన్నాడు. ఏవముక్త్వా సుతం పూర్వం యయాతిర్నహుషాత్మజః దేవయాని సుతం క్రుద్ధో రాజా వాక్యం ఉవాచః. నహుషుని పుత్రుడైన యయాతి తన శర్మిష్టి ఇష్టమైన భార్య యొక్క కొడుకైన పురుడికి ఆ రాజ్యాన్ని ఇస్తుంటే కోపానికి లోనయ్యాడు దేవయాని యొక్క కొడుకైన యదువు. అందుకే దేవయాని సూతుడైన యదువు మళ్ళీ ఇట్లా మాట్లాడాడు. నహుషుని పుత్రుడైన యయాతి తన కుమారుడైన పురుడితో ఎప్పుడైతే ఇలా మహారాజుగా చేస్తానన్నాడో దానికి దేవయాని కొడుకైన ఆ యదువుకి కోపం వచ్చింది. అయితే ఆ యదువుకి కోపం వచ్చినా సరే ఈ మహారాజు మళ్ళీ తనతో ఇలా మాట్లాడుతున్నాడు. రాక్షసత్వం మయా జాతః పుత్రరూపో దురాసదః ప్రతిహంసి మమాజ్ఞాం యత్ప్రజాతే విఫలో భవ. యదు, నువ్వు నాకు కొడుకు రూపంలో ఉన్న రాక్షసుడివి, ఎదిరించటానికి వీలు కానటువంటి వాడివి. నువ్వు నా ఆజ్ఞను తిరస్కరించావు కనుక నీకు కానీ నీ సంతతికి కానీ ఈ రాజ్యాధికారము ఎప్పటికీ అందదు. పితరం గురుభూతం మాం యస్మాత్వం అవమన్యసి రాక్షసాన్ యదుధాన్యాస్త్వం జనయిష్యసి దారుణ. నేను నీకు తండ్రిని, గురువుతో సమానము. నీవు నా మాట కాదని నన్ను అవమానించావు కావున నీకు భయంకరులైన రాక్షసులు పిశాచులు కొడుకులుగా జన్మిస్తారు అన్నాడు. నతు సోమకులోత్పన్నే వంశే స్థాస్యతి దుర్మతే వంశోపి భవతస్తుల్యో దుర్వినీతో భవిష్యతి. నీవు చంద్రవంశంలో జన్మించినప్పటికీ కూడా నిన్ను ఈ వంశం నుంచి వెలివేస్తున్నాను. నువ్వు దుష్టబుద్ధివైనందువలనే నీ కొడుకులు నీ మనవళ్ళు కూడా నీలాగే దుష్టులే అవుతారు. తమేవ ముక్త్వా రాజర్షిః పురుం రాజ్య వివర్ధనం అభిషేకేన సంపూజ్య ఆశ్రమం ప్రవివేశః.
యదువుతో ఇలా చెప్పాడు యయాతి. తర్వాత రాజర్షి అయిన యయాతి రాజ్యపాలన సమర్థతుడైన పురునికి సగౌరవంగా విధి విధానంగా పట్టాభిషేకం అన్నీ చేసేసి తను మాత్రం ఆ వనవాస ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తతః కాలేన మహతా దిష్టాంతం ఉపజగ్మివాన్ త్రిదివం సంగతో రాజా యయాతిర్నహుషాత్మజః. చాలా కాలం తర్వాత నహూషుని కుమారుడైన యయాతి మహారాజు తన ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించి ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు, స్వర్గస్థుడైపోయాడు. ఇక్కడ ఏదైనా సరే మనకు దాని మీద కోరిక ఉన్నప్పుడు దాన్ని నియంత్రించుకునే దానికన్నా దాన్ని ఒకసారి అనుభవించి వదిలేస్తే ఆ కోరిక అన్నది దాని మీద ఎప్పటికీ వెళ్ళదు. తప్పేం లేదు. కానీ దాన్ని మళ్ళీ పరిమితి మించకూడదు. దానికి మళ్ళీ బానిస అయిపోయేలాగా మనం ఉండకూడదు. ఏదన్నా ఇప్పుడు తినాలనిపించింది, అది తినకుండా నన్ను నేను బలవంతంగా అప్పుడు ఇష్టపడి నేను వదిలేసింది వేరు. కానీ దాని మీద ఎంత తీవ్రత ఉందంటే దాన్ని ఎక్కడ చూసినా ఆ మాట వినంగానే నేను దానికి బాగా ఉద్వేగానికి లోనైపోతున్నాను. అది కావాలన్న కోరిక నాకు విచ్చలవిడితనంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అదొక్కసారి ఒక చిన్నగా కొంచెం అన్నా నేను తినేసి ఊరుకుంటే అది తీవ్రత తగ్గిపోతుంది. ఎలా అయితే ఇంద్రియాలొక్క సుఖానికి ఎంతలాగా లోబడిపోయాడంటే అడగరానిది కొడుకుల్ని అడగచ్చా అన్న విచక్షణ కూడా లేకుండా నాకు ఇది కోరిక ఉంది కాబట్టి నేను ఇంకా అనుభవించాలన్నాడు. అయితే అనుభవించాక మళ్ళీ అది తనది నిగ్రహించుకునే స్థితికి అప్పుడు వెళ్ళాడు. ఆ కోరిక బలంగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసినా అది నిగ్రహించుకోవటానికి కుదరదు. కాలక్రమేణంలో అది జరుగుతూ ఉంటుంది. తర్వాత చక్కగా మళ్ళీ ఈ వనప్రస్థ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి కాలాంతరంలో స్వర్గానికి వెళ్ళిపోయాడు. పురశ్చకార తత్రాజ్యం ధర్మేణ మహతా వృత్తః ప్రతిష్టానే పురువరే కాశీరాజ్యే మహాయశః. మహాయశస్వైన పురుడు కాశీరాజ్యంలో ప్రతిష్టాన మహానగరానికి రాజధానిగా చేసుకుని ఎంతో ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలిస్తున్నాడు. యదుస్తు జనయామాస యాతుధానాన్ సహస్రశః పురే క్రౌంచవనే దుర్గే రాజవంశ బహిష్కృతః. చంద్రవంశం నుంచి బహిష్కరించబడిన యదువు క్రౌంచవనంలో శత్రు దుర్భేద్యమైన ఒక పురాన్ని తాను నివసించటం మొదలుపెట్టాడు. అక్కడ వేల కొలది పుత్రుణ్ణి తను పొందాడు. ఏషా తూషణసాముక్తః శాపోత్సర్గో యయాతిన దారితః క్షత్రధర్మేణ యన్నిమిశ్చన చక్షమే. యయాతి మహారాజు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి శుక్రాచార్యుడు ఇచ్చిన శాపాన్ని అనుభవిస్తూ, కానీ నిమి మహారాజు మాత్రము వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపానికి సహించకుండా ప్రతిశాపం ఇచ్చేశాడు. ఇక్కడ యయాతి గురించి చెప్పుకోవటం ఏంటి అంటే, ఇప్పుడు ఒకళ్ళు మనకి శపించారు అనుకుందాం, ఒకళ్ళు మనని దూషించినా దూషించకపోయినా వాళ్ళు చేసిన పని మనం చేస్తే ఇద్దరికి పెద్ద తేడా ఏముంది? ఇప్పుడు జ్ఞాని అజ్ఞాని ఎందుకు అవుతున్నాడు అంటే అదే సందర్భం ఇద్దరికీ వస్తుంది. ఆ సందర్భానికి మనం ఇంకా రాగం పెంచుకునే లేకపోతే ఇంకా వికారాలు పెంచుకునేలా కాకుండా ఆ సమయంలో ఆ ఒక్క క్షణం గనక నేను నిగ్రహించుకోగలిగితే, ఆ ఒక్క క్షణం గనక నన్ను నేను నియంత్రించుకోగలిగితే సగం సమస్య మనకు అక్కడితోనే తేలిపోతుంది. మనం ఎప్పుడైతే కట్టలు తెంచుకుని ప్రవర్తిస్తామో అవతల వాళ్ళకి ఇంకా విచక్షణ రహితంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా రెండింతలు ఎక్కువ చేస్తారు. సమస్య పెరిగిపోతుంది తప్పితే దానికి ఇంకా పరిష్కారం ఉండదు. మాటతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా అవుతుంది. ఇక్కడ వశిష్ఠుల వారు శాపం ఇస్తే నిమి చక్రవర్తి కూడా శాపం ఇచ్చేశాడు. కానీ ఇక్కడ యయాతి ఆ శుక్రాచార్యుడికి శాపం ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన శాపాన్ని ఆయన భరించాడు. ప్రతి శాపం ఇవ్వలేదు. అందుకే లక్ష్మణ, ఈ విధంగా యయాతి వృత్తాంతాన్ని నీకు పూర్తిగా చెప్పాను, వివరించి చెప్పాను కనుక సమస్త కార్యాల్లో కూడా సత్పురుషుల మార్గాన్ని మనము అనుసరించాలి. కొన్ని చరిత్రలు కానీ కొన్ని ఇతిహాసాల్లో జరిగిన ఘట్టాలు ఉపాఖ్యానాల రూపంలో అయినా సరే మొత్తం తెలియకపోయినా కొన్ని ఎందుకు చదవమన్నారు, ఎందుకు వినమన్నారు, వింటే మార్పు వస్తుంది, చదివితే మార్పు వస్తుంది, ఇతరులకి చెప్తే మార్పు వస్తుంది, స్మరించినా మార్పు వస్తుందని ఎందుకు చెప్పాను అంటే ఇలా కొన్ని ఉన్నాయి.
ఇప్పుడు తండ్రి ఎంత మమకారంగా పెంచినా, ఎన్ని పెంచినా సరే డబ్బులిస్తా అంటే మనం తీసుకోవటానికి సిద్ధపడిపోతాం. ఆస్తులిస్తా అంటే తీసుకోవటానికి సిద్ధపడిపోతాం తప్పితే, నా బదులు ఈ అప్పులు నువ్వే కట్టంటే మనం ఎందుకు తీసుకుంటాం? ఏదైనా వస్తే తీసుకుంటాం గానీ, మనమే ఎదురు పెట్టాలంటే మనం ముందుకు రాం. వదిలేస్తాం. సంబంధాలే తెగ్గట్టేసుకోవటానికి కూడా సిద్ధపడిపోతూ ఉంటాం మనము. కానీ ఇక్కడ తండ్రి ప్రేమగా చూసినా, ప్రేమగా చూడకపోయినా సరే, అక్కడ తండ్రి అడిగిన దానికి ఎందుకంటే ప్రథమ గురువులు ఎవరవుతారు? తల్లిదండ్రులు. ఏదైనా సరే రాముడు చెప్పినట్టుగా మనకి విధి లిఖితం అన్నది ఒకటుంటుంది. విధి చాలా బలమైనది. నేను వదిలేసుకుందామంటే కొన్ని వదిలిపోవు నా ఏం జీవితంలో. నన్ను అంటుకునే ఉంటాయి నేను పోయేదాకా. కానీ ఆ ప్రభావం, ఆ వికారం నా మీద పెంచకుండా ఉండేలాగా నన్ను నేను కొన్ని హద్దుల్లో ఉంచుకోవటం నేర్చుకోవాలి. ఏది ఎక్కడ వినియోగించాలో అంతకు మించి వినియోగించకుండా, ఏది ఎంత వినాలో అంతకు మించి ఏది మనస్సుకి నేను తీసుకోకుండా, ఇలా ఉండగలిగితే ఆ జీవితం అన్నది సులభం అవుతుంది. నాకేదో జ్ఞానం అయిందని, లేకపోతే నాకేదో నచ్చలేదని పక్కనోళ్ళందరినీ నేను బయటికి గెంటేసేం చెయ్యాలని వాళ్ళతోనే ఉండాలి. సమాజంలో మనం ఒక భాగము. అడవిల్లోనూ ఉండట్లా మనం. మన చుట్టూ పలు రకాలు ఉంటారు. మనకే ఒక గంటకు ఒక్కొక్కలాగా బుద్ధి పుడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ నియంత్రణ అన్నది ప్రధానము. అందుకే ఇటువంటివి నీకు చెప్పాను. ఇవి సమస్త కార్యాల్లో కూడా అందుకే ఏది జరిగినా సరే ప్రమాణంగా తీసుకుని సత్పురుషుల యొక్క మార్గంలోనే మనం పయనం చెయ్యాలి. ఏతత్తే సర్వమాఖ్యాతం దర్శనం సర్వకారిణం అనువర్తామహి సౌమ్య దోషోన స్యాద్యతా నృగే. అప్పుడు భృగు మహారాజుకి ప్రాప్తించినట్లుగా మనకు ఎలాంటి దోషము అంటదు. చంద్రుడి వలె ఆహ్లాదకరమైన ముఖములు గల శ్రీరాముడు ఇలా కథను వివరించగా ఆకాశం నుంచి అప్పుడే ఆ నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశం తేటతెల్లమయింది. इति कथयति रामे चन्द्रतुल्यानने च प्रविरलातरतारं व्योमजज्ञे तदानीम् अरुणकिरणरक्तादिग्भाभौ चैव पूर्वकुसुमारसविमुक्तं वस्त्रमाकुण्ठितेन. ఎలా అయితే నక్షత్రాలు కనిపించటం మొదలుపెట్టాయో తూర్పు దిక్కునకి సూర్యుని ఎర్రని కిరణాలు కనిపిస్తున్నాయి. అప్పుడు అంటే ఇది తెల్లవారుతున్న సమయంలో ఆ పూర్వ దిక్కుకి పుష్పరసముతో ఎర్రగా ఉన్న వస్త్రాలు కప్పుకున్నదా అన్నట్టుగా అనిపించేలాగా కనిపిస్తున్నాయి. అంటే సూర్యుడి ఎర్ర కిరణాలు కప్పివేసేసి ఇక్కడ అన్ని దిక్కులన్నీ కూడా అలా ఉన్నాయి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 59 సర్గా సంపూర్ణం.